ఇప్పుడు మనము దోసల్లోకి కమ్మనైన టమాటో పచ్చడి చేసుకుందాము. కడాయి పెట్టుకొని పచ్చిమిరపకాయలు, పుదీనా, కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఎల్లిపాయలు, అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. కొంచెం మునగాకు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకున్నాక టమాటా ముక్కలు కూడా వేసి ఉప్పేసి చక్కగా మగ్గనివ్వాలి. పల్లీలు చక్కగా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. దోసల్లో కాబట్టి కొంచెం ఎక్కువ పల్లీలు తీసుకొని బరకగా చేసుకోవాలి, మెత్తగా చేసుకోవడం. తర్వాత మనం పెట్టుకున్నవన్నీ వేసేసి తర్వాత చింతపండు కూడా వేసి ఇది కూడా కొద్దిగా బరక్గా చేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి ఇలా కొద్దిగా బరక్గా చేసుకున్నాం అనుకోండి. తర్వాత ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు కొంచెం చిటపటలాడిన తర్వాత కరివేపాకు, కొద్దిగా ఇంగువ పొడి, పసుపు వేసామనుకోండి, చక్కగా తాలింపు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ని వేసి చక్కగా కలుపుకొని, రోజు పల్లీల చట్నీ తిని బోర్ కొట్టిన వాళ్ళకు టమాటా చట్నీ ఇలా చేసుకొని తిని చూసి దోశ మీద పెట్టుకొని ట్రై చేసి చూసి ఎలా ఉందో చెప్పండి. మీరు సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా సరే పల్లీల చట్నీ బోర్ కొట్టినప్పుడు ఇలా వెరైటీగా చేసుకోవచ్చు. కొంచెం పొడి పెట్టుకొని ఇలా పక్కన తింటే సూపర్ టేస్టీ.